హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రవి చేపూర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో లింగరాజ టెంపుల్ని చూడటానికి వచ్చాము. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఎందుకంటే ఈ టెంపుల్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. హరిహర అంటే హరి అంటే మహావిష్ణువు, హర అంటే పరమశివుడు. అర్ధనారీశ్వరుడిగా పూజలు అనుకుంటున్న ప్లేస్ అనమాట. చాలా పవిత్రమైన ప్లేస్. గాయ్స్, మనకు తెలిసినంత వరకు ఏ శివాలయంలో అయినా సరే శివుడికి ఎక్కించేది బిల్వపత్రి మాత్రమే కదా. అయితే ఈ టెంపుల్లో మాత్రం తులసి దళం కూడా ఎక్కిస్తారు. ఎందుకంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా ఉన్నారు కాబట్టి బిల్వపత్రి తులసి దళంతో ఇక్కడ పూజలు చేస్తారు స్వామివారిని. ఇక్కడ స్వామివారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా మనం ఏవైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఎందుకంటే ఇది మహా ఒక పుణ్యక్షేత్రం. ఇది ఈ టెంపుల్కి ఎలా రావాలి అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కోనార్క్ సూర్యదేవర టెంపుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో ఇక్కడికి ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఎలా రీచ్ అవ్వాలి అనేది టోటల్గా నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఓకే గైస్, ఇక మనము ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనము ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అనేది మొత్తం నేను చెప్తూ చూపిస్తాను నేను. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ దయచేసి మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇది ఈ గుడిలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అండి, సింహద్వారము. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళాలి. ఈ ప్లేస్ని ఏకామ్ర క్షేత్రం అని కూడా అంటారు. ఏకామ్ర క్షేత్రము అంటే ఇక్కడ పరమశివుడు ఒక మామిడి చెట్టు కింద స్వయంభుగా వెలిచారట. అందుకని ఏకామ్ర క్షేత్రము అని అంటారు. సో గాయ్స్, మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఫోన్స్ కానీ, కెమెరాస్ కానీ ఏవి కూడా లోపల తీసుకురావడానికి అలో లేదు. ఇక్కడ పక్కన చెప్పుల స్టాండ్ ఉంది. ఇక్కడే మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఇక్కడే పెట్టేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ యొక్క డిజైన్, ఈ టెంపుల్ పైన ఉన్న స్ట్రక్చర్స్ కానివ్వండి, శిల్పాలు కానివ్వండి, ఇదంతా కళింగ నిర్మాణ శైలిలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటాయి శిల్పాలు మాత్రం టెంపుల్ పైన. మనకు ఈ టెంపుల్ అపోజిట్లోనే ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ఈ కోనేరు. ఇక్కడ నుండి మనము కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ టెంపుల్ని చూడటానికి మనం ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవాలి అంటే కనుక ఒక ఫుల్ స్ట్రక్చర్ అనేది టెంపుల్ది మనకు ఇక్కడ రైట్ సైడ్లో ఒక వ్యూ పాయింట్ ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు. ఆ పరమశివుడు పార్వతీదేవితో ఏం చెప్పాడు అంటే, కాశీ తర్వాత తనకు ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ భువనేశ్వర్ ఈ ప్లేసే అని ఆ పరమశివుడు చెప్పాడట. అందుకే కాశీలో ఉన్న ఆ పరమశివుని దర్శనం చేసుకున్నా ఒకటే, ఇక్కడ భువనేశ్వర్లో లింగరాజస్వామిని దర్శనం చేసుకున్నా ఒకటే అంటారు. ఇక్కడ స్వామివారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా మనం ఏవైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఎందుకంటే ఇది మహా ఒక పుణ్యక్షేత్రం. ఇది ఇక్కడే ఆ వ్యూ పాయింట్ అనేది మనం పైకి వెళ్ళి చూడాలి. ఇక్కడికి వెళ్తేనే ఆ టెంపుల్ మొత్తం మనకు కనిపిస్తుంది. వావ్, టెంపుల్ మాత్రం చాలా బాగుంది. చాలా విశాలంగా ఉంది. ఈ మెయిన్ టెంపుల్స్ కాకుండా చిన్న గుడులు ఉన్నాయి కదా, ఈ గుడులు దాదాపు ఒక 100 దాకా ఉంటాయట. గాయస్, ఈ టెంపుల్లో మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. మనకు కనిపిస్తుంది కదా పెద్దగా పొడవుగా, అది మెయిన్ గోపురం అనమాట. విమాన గోపుర మంటపం అంటారు. ఇది దాదాపుగా 180 అడుగులు ఉందట. ఇది అంటే నాకు తెలిసి ఒక 55 మీటర్స్ వరకు ఉంటుంది. అంత హైట్లో ఉంది. దాని తర్వాత దాని పక్కనే కింద సెకండ్ ఉంటుంది కదండి, అది జగన్మోహన్ మండపము అంటారు, అంటే అసెంబ్లీ హాల్. దాని తర్వాత ఇంకోటి ఉంటుంది నాట్య మంటపం. అది దేవుడి పూజలు అవి చేసేటప్పుడు నాట్యాలు అవి, భరతనాట్యాలు అవి ఇవి చేస్తారు కదండి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి, అలాంటిది అన్నమాట. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి భోగ మండపం. అది ఏంటి అంటే నైవేద్యాలు, ప్రసాదాలు, దేవుడికి నైవేద్యాలు, ప్రసాదాలు పెట్టి ప్రసాదాలు అవి పంచే ప్లేస్ అన్నమాట.
this is Karuna Bhushan. Please like, comment and subscribe this YouTube channel. చేపూర్ ఛానల్ ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ ని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫర్లాంగ్ మనం ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్ లో ఒక పెద్ద కోనేరు ఉంటుంది, చాలా పెద్ద కోనేరు. ఈ కోనేరు పేరు బిందు సాగర అంటారు. పార్వతీదేవి దాహం తీర్చడం కోసమే సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ కోనేరుని సృష్టించారు అని పురాణాలు చెప్తున్నాయి. స్వామివారి అభిషేకానికి ఈ నీటినే తీసుకెళ్తారు. ఇక్కడ పితృదేవతలకు పిండం పెడితే గనక కాశీలో పెట్టినంత పుణ్యం ఇక్కడ ఉంటుందట. ఈ కోనేరు నుండి మనము జస్ట్ ఒక 1 కిలోమీటర్ అలా ముందుకు వస్తే ఇక్కడ కేదార గౌరీ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ని 12వ శతాబ్దంలో ఈ టెంపుల్ని నిర్మించారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ నుంచి జస్ట్ మనకు ఒక రైట్ సైడ్లోనే ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్లో ముక్తేశ్వర అండ్ సిద్ధేశ్వర టెంపుల్ అని ఉంటుంది. అక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా శివాలయమే. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఈ టెంపుల్ని కూడా 9th 10th సెంచరీస్ మధ్యలో ఈ టెంపుల్ని నిర్మించారు. ఇక్కడ ఈ టెంపుల్లో హైలైట్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ టెంపుల్లో హైలైట్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ తోరణం కనిపిస్తుంది కదండి. ఈ తోరణం అనేది చాలా చాలా హైలైట్, చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిపైన డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ ఎక్కడ దిగకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ దిగుతారు. ఈ టెంపుల్ నుండి లింగరాజ టెంపుల్ జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఈ టెంపుల్ పైన ఉన్న ఈ విగ్రహాలను చూస్తే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఎందుకంటే అంత అద్భుతంగా ఇక్కడ శిల్పాలను చెక్కారు. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, మీరే చూడండి. చూశారు కదా గైస్, ఈ టెంపుల్ పైన శిలలను ఎంత అద్భుతంగా చెక్కారో. ఇక్కడ కూడా కొన్ని శిల్పాలను డ్యామేజ్ చేశారు, అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. ఓకే గైస్, ఈ భువనేశ్వర్లో చూడవలసిన ఇంకా చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అన్నీ ఒకే వీడియోలో సరిపోవు కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియోస్ ఏంటి అంటే భువనేశ్వర్లోనే అతి సుందరమైన రామాలయం, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే ఇస్కాన్ టెంపుల్, టూరిస్టులను ఇట్టే ఆకట్టుకుంటున్న ఉదయగిరి ఖండగిరి కేవ్స్. ఇక్కడ చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా.
శాంతికి నిలయంగా అశోక చక్రవర్తి నిర్మించిన శాంతి స్తూప్. ఓకే గైస్, మళ్ళీ మనం ఈ అప్కమింగ్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.